3 మంత్స్ పరిచయం. 3 మంత్స్ పరిచయానికి నువ్వు ఎపిసోడ్‌లకి వస్తావా కూర్చొని? అవునండి రావచ్చు, ఏముంది దానిలో తప్పేముంది. అబ్బా! ఇప్పుడు సోషల్ వర్కర్. సరే చెప్పు ఇంకా ఏంటి మీరు సోషల్ వర్కర్ అని మీరు అంటున్నారు కానీ నేను ఒక మాట చెప్పనా మేడం? గుడ్ సిటిజన్. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను చంపేలా ఉన్నాడు ఇంకొన్ని రోజులుగా ఇలానే ఉంటే. అమ్మాయినా? మొగుడు పిల్లలు అల్లాలు ఆడుకుంటారు, మీరేం చేస్తారు మధ్యలో? కాదు నాన్న, నీ పాత్ర ఏంటి ఆ అమ్మాయి జీవితంలో? ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ ఏంటి, సేవ్ చేస్తావా? సేవ్ అంటే తను నన్ను హెల్ప్ అడిగింది. ఏం హెల్ప్ అడిగింది? ఇలా మా ఆయన ఇట్లా సో అండ్ సో ఇలా అయితే నువ్వేం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఎక్కడికి వెళ్ళంటే తనకు అన్నదమ్ములు ఎవరు లేరు కండి, కొంచెం కాపాడాలి అన్న. ఏదా ఒక్క నిమిషం నాన్న. అన్నదమ్ముల పాత్రలో కాపాడదామనే, బాయ్ ఫ్రెండ్ పాత్రలో కాపాడదామనే? మీరు ఏదైతే అంటున్నారో బాయ్ ఫ్రెండ్ పాత్ర అయితే కాదండి. కాదమ్మా. ఓకే. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా, మీరు నిజంగా అంత సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేయొచ్చుగా, మీ కూతురు ఇంత సఫర్ అవుతుందండి అని. లేదా అమ్మాయికి గైడెన్స్ ఇవ్వచ్చు కదా, మీ అమ్మా నాన్నతో చెప్పమ్మా ఇదంతా మనిద్దరం మాట్లాడుకుంటే అక్రమ సంబంధాలు అంటగట్టే చెత్త సమాజంలో మనం ఉన్నాము అని మీరు అనవచ్చు కదా, ఎందుకు అనలా? అయిపోయే. ఏం బాబు ఆయన ఏదో అన్న పాత్ర ఎత్తేసాడు వెంటనే. ఇక అన్నాన్ని ఇజ్జత్ మేడం మొత్తం. సరే ఇందాక ఏదో అడగబోయావు కదా, అడగండి. అదే సార్ చెప్తున్నా, అట్లా బట్టలు లేకుండా చూసిన దానికి అన్న దానికి నాకు అదే పిచ్చిలేస్తుంది. ఇప్పుడు ఆ సంబంధం ఏడిపోయింది, ఇక్కడ నుంచి ఎక్కడ పోయింది నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఆ రోజు గొడవ అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. నీ అట్లా వీళ్ళిద్దరు అట్లా మిట్టి చూసి నేను పోయి తలుపు కొడితే ఎవరికి? మీ ఆవిడది. మా ఆవిడ పోయి ఆయన రూమ్లో. ఆయన ఎక్కడుంటాడు? మీకు దగ్గరలోనేనా? కొద్ది దూరంలో ఉంటాడు అతను. ఆ అడ్రస్ మీకు ఎలా తెలిసింది? నేను చెప్పినా మేడం, ఈమె పద్ధతి కొద్దిగా నాకు అనుమానం వచ్చి నేను పనికి పోతున్నా అని చెప్పి నేను వచ్చేసిన, మళ్ళీ రిటర్న్ వచ్చిన. సరే, ఆవిడేదో చెప్పింది నీ మీద అక్రమ సంబంధాలు ఉన్నాయని, మేము అడగాలి, మా బాధ్యత. వాటి గురించి ఏం చెప్తావు? అక్రమ రూపాయి ఇంట్లోకి ఇవ్వమంట, సంపాదించిన డబ్బు అంతా అక్రమ సంబంధాలకు పెడుతున్నావట. నేను నా షాప్ ఓపెన్ చేయకుండా నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన మేడం. ఈమె డౌట్ వచ్చి ఎటు వెళ్తుందా ఏందా అని చూసిన. నేను చూస్తే ఈమె ఒక రూమ్లో పోతుంది. ఎవరి రూమ్ ఏంది ఏం కథ అని నేను కొద్దిగా కిటికీ ఇట్లా కొద్దిగా ఓపెన్ అయి ఉంటే చూస్తే వీళ్ళు ఇక చెప్పలేని స్థితిలో వీళ్ళు. మరి అప్పుడే 4 పేకాలు కదా పట్టుకొని. అదే మేడం, అది తలుపు కొట్టినా. నేను కొట్టినాక నలుగురు వచ్చినాక ఈమె నన్ను దబ్బాయిస్తుంది. ఏమని? ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన గురించి నాకు తెలియదు, ఈయన వచ్చి లొల్లి పెడుతున్నాడు, మేము ఇద్దరం నీ ఇంటికి వచ్చాడా ఇతను? ఆయన ఇంటికే ఈవిడ వెళ్ళింది. అక్కడ ఎందుకు ఉందంట ఆవిడ? అదే మేడం చెప్పినా మేడం, వాళ్ళు కలుసుకోనికి మీట్ అవ్వని. అవును, అక్కడ కలుసుకోవడానికి వెళ్ళింది. ఎవరు కొత్త వ్యక్తి? నువ్వు కొత్త వ్యక్తి? భర్తని ఇతను ఎవరో నాకు తెలియదు అంటుందా? మరి వీళ్ళిద్దరు ఎవరంటే అక్కడ? భార్య భర్తలు అని చెప్పుకుంటున్నారు. ఓర్ని. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళే భార్య భర్తలు, నువ్వేందయ్యా నువ్వు వచ్చి లొల్లి చేస్తున్నావు అంటారు వాళ్ళు. ఏమ్మా, ఎప్పటి నుంచి జరుగుతుంది భాగవతం? అలా ఏం లేదు మేడం. అరే బాబు ఉండు, మీ అన్నని అడగాలి. ఏమ్మా, ఇప్పుడేం చెప్తావు సమాధానం? ఇవన్నీ అబద్ధాలు మేడం నేను చెప్పే. పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందా జరగలేదా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా లేదా? ఏంటి చెప్పు. ఆయన చెప్పేదంతా అబద్ధాలు మేడం. అమ్మో, ఇది ఒక్కటి పట్టుకుంది ఇవిడ బాబోయ్. కాదమ్మా, మీ అన్నయ్య రూమ్ లో ఏం చేస్తున్నాడు? నీతో గోరింటాకేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు తల్లి? అతని రూమ్కి ఎందుకు వెళ్ళావు? ఇందాక దాకా ఏం చెప్పావు నువ్వు మాతో ఏం చెప్తున్నావు? ఓన్లీ జస్ట్ ఫోన్లో పరిచయం అండి, జస్ట్ మెసేజ్లు అండి అన్నావు. ఈయన వెంటనే అన్న అవతారం ఎత్తి ఒక బ్రదర్గా నేను హెల్ప్ చేయబోయానండి అన్నాడు. అప్పటికి వాయిదీశాం. మీ ఇద్దరి మధ్య రెడ్ హ్యాండెడ్గా దొరికి పెద్ద మనుషుల పంచాయతీ ఉంది. అందరూ మీ ఇద్దరు భార్యాభర్తలని ఆ ఏరియాలో తెలుసు. ఇతను ఎవడో నాకు తెలియదండి అని చెప్తున్నావు ఒక బాబుని కని. అవునా కాదా? ఆయన చెప్పేదంతా ఒకే డైలాగ్ పట్టుకొని వచ్చావు. ఎంత ధైర్యమే తల్లి నీకు. అన్నయ్య పాత్ర అన్నావు, ఎందుకు చెల్లిని ఇంటి రూమ్ తెచ్చుకున్నావంట? రూమ్ కి అయితే అంటే వచ్చిందండి, అక్కడ ఏం జరగలేదు మీరు ఏదైతే అనుకుంటున్నారు. అబ్బా బాబు, బయట పంచాయతీ జరిగితే మేమిద్దరమే భార్యాభర్తలు అన్నట్టుగా అక్కడ ప్రచారం జరిగిందంట కదా? లేదండి, అలా ఏం లేదండి. ఇప్పటికీ కూడా మీరిద్దరు అన్న చెల్లెలు అన్నట్టే మేము నమ్ముతాం, కానీ బయట ప్రచారం జరిగిందంట కదా, మేమిద్దరం భార్యాభర్తలు, అతను ఎవడో తెలియదు అని అన్నారంటగా. అలా ఏం జరగలేదండి. మరి ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది ఆ రూమ్? ఉండమా, నువ్వు మాట్లాడినప్పుడు అబద్ధాలు అంటావు, వద్దన్నప్పుడు మాట్లాడతావు. అతను చెప్పని అసలు ఏం జరిగింది అక్కడ సంఘటన? మేము ఇద్దరం లోపల ఉండి అంటే రూమ్లో ఉన్నామండి నార్మల్గా. అదే టైంలో అంటే ఏమైందంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, వాళ్ళ హస్బెండ్ గురించి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. రూమ్లో డోర్ వేసుకొని. నార్మల్గా అంటే ఏంటి, బట్టలు వేసుకుని ఉన్నారని అంటావా? ఏమంటావు నువ్వు? అక్కడికి వచ్చి అంత సీక్రెట్గా నీ రూమ్లో చెప్పాల్సిన అవసరం ఏంటి? తలుపు ఫోన్లో మాట్లాడుకుంటున్నారుగా, మళ్ళీ కలవడం ఎందుకు? తను వస్తానండి, వచ్చి మాట్లాడతా, నీకు విషయం చెప్పాలి మా హస్బెండ్ గురించి అంటే. డోర్ వేసుకుని ఎందుకు మాట్లాడుకోవాలి? ఆ తర్వాత బయట గొడవ జరిగిందా లేదా? అతను వచ్చి గొడవ చేశాడా లేదా? అవునండి, గొడవ జరిగింది. మీరు బయట ప్రజలకు ఏమని సమాధానం చెప్పారు? మీరిద్దరు ఎవరని చెప్పారు?
ఆ రోజు ఆ ఉన్న పరిస్థితుల్లో మేము హస్బెండ్ వైఫ్ అనే చెప్పాము. ఎందుకంటే అలా ఎందుకు చెప్తావరా బాబు? కొన్ని లక్షల ముందు ప్రేక్షకుల ముందు ఈ రోజు చెప్తున్నావు కదా అన్నా చెల్లెలు అని చెప్పి, ఆ రోజు కూడా అన్నా చెల్లెలు అని చెప్పొచ్చు కదా, భార్యాభర్తలు అని చెప్పడం ఎందుకు? ఏంటి కదా ఛీ. మళ్ళీ అన్నా చెల్లెలు క్యారెక్టర్స్ ఎందుకే ఇక్కడ తీసుకురావటం అసహ్యంగాని? ఈ చెప్పిన నమ్మేస్తాం అనుకున్నారా ఏంటమ్మా? అంటేనే ఓన్లీ ఫ్రెండ్ సార్, గర్ల్ తీసేయండి. ఎంత వాదించాడు ఇప్పటిదాకా. గుడ్ సిటిజన్. ఏదన్నా అనుకోండి అట. ఏమ్మా సిగ్గులేదా? సిగ్గు సార్ ఉంటది కదా, ఆడపిల్లలకు కొంత సిగ్గు ఉంటది కదా, లేదా? అలా ఏం లేదు సార్. మరి ఇంకేం ఉంది? అరే అవును, సిగ్గులేదు, ఒప్పుకుంది బా. అంటే మేము పెళ్లి చేసుకోము సార్, జస్ట్ ఫ్రెండ్లీగా ఏ మొహం పగిలిపోద్ది. ఏం వాగుతున్నావు? పక్కన మొగుడిని కూర్చోబెట్టుకొని వింటున్నాం కదా అని. మా చెవులు ఏమన్నా కాలీఫ్లవర్ పెట్టుకొని కూర్చున్నావా ఇక్కడ నువ్వు చెప్పిందల్లా వినడానికి? నీ బాండింగ్ బాగానే ఉందమ్మా, మీ ఆయన ఒప్పుకోవాలిగా. మా ఆయనే మేడం ఇది పెద్ద ఇష్యూగా చేస్తున్నారు. అవునమ్మా, చాలా తప్పు చేశాడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. మరి అదగా మాట్లాడాడు. వేరేవాళ్ళు అయితే చెప్పు తీసి కొట్టేవాళ్ళు. డ్రింక్ తాగే అతనే చేతకాని దద్దం ఎవరనంటే అతనే డ్రింక్ దాచిపెట్టాడు, సిగరెట్ దాచిపెట్టాడు, ఏవో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు దాచిపెట్టాడు, ఆఖరికి ఇది కూడా దాచిపెట్టమని చెప్పి నువ్వు అతన్ని బహిరంగంగా అడుగుతున్నావు. ఓ రోజు రూమ్ లోకి తీసుకెళ్లి 4 బెల్ట్ తీస్తే నోరు మూసుకునేవాడు. ఇది కూడా దాచిపెట్టమని పబ్లిక్గా అడుగుతున్నావు నువ్వు. అతను ఏంటంటే ఎక్కడ ప్రశ్నించవలసిన చోట అక్కడ ప్రశ్నించకుండా అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేటప్పటికి వీడియో మాట్లాడతాడులే, నోట్లో 4 లేనోడు అని చెప్పి మీరిద్దరు మేము భార్యాభర్తలో అతను ఎవడో బయటోడు అన్నట్టు దబాయించారు. అదే కానీ ముందు నుంచి మొట్టేటటువంటి భర్త అయితే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడవు నువ్వు. ఇందులో తప్పేముంది సార్? నాకు అర్థం. తప్పున్నారా ఏమయ్యా? సార్ అంటే మన గవర్నమెంటే చెప్పింది కదా సార్, సహజీవనం అనేది జరగచ్చు. ఓ అబ్బా, మళ్ళీ నువ్వు అదే పాట పాడుతున్నావు. అందరికీ ఇది ఒక యాంతం అయిపోయింది. దీనికి ఏం చెప్పాలో ఇదిగోండి డాక్టర్ గారు, అడ్వకేట్ గారు చెప్తారు. ఈ ఎపిసోడ్లన్నీ రికార్డ్ చేసినవి తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఒక పిల్లు ఫైల్ చేస్తే అర్జెంటుగా కనీసం వాళ్ళన్నా రియలైజ్ అయ్యి ఆ అక్రమ సంబంధాల అడల్టరీ కేసు ఆ సెక్షన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాల. బేసిక్ మంచి చట్టాల గురించి, హక్కుల గురించి, గవర్నమెంట్ చేసే అన్యాయాల గురించి ఏమీ నేర్చుకోరు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏం తెలుసుకోవాలి అనే జ్ఞానం లేదు. ఓన్లీ అక్రమ సంబంధాలు వ్యాలిడ్, ఇదొక్కటే పట్టుకుంది సమాజం మొత్తం. అది సెలబ్రిటీలు అవనివ్వండి, ఆర్డినరీ అంటులు తోముకునే బ్యాచ్ అన్న అవనివ్వండి. ఇగో ఈరోజు ఇంత ధైర్యంగా కూర్చొని మన ముందు మాట్లాడుతున్నారంటే ఎంత వంకరగా మాట్లాడుతున్నారో చూడండి ఇద్దరు. సార్ విన్నారు కదా సార్ వీళ్ళ గురించి? కాదు లత ఒక డిస్క్రిప్షన్ మేడం రాగానే చూస్తే 5 డైలాగులు. అదంతా నిజం లేదండి, నేను అమాయకురాలు, నిజంగా నమ్మేం కూడా కాసేపు కనుక. అమ్మో అశోక్ ఇంత భారీ ఎత్తున ఉన్నాడు, నిజమేనేమో రాచి రంపాలు పెడుతున్నాడేమో, ఫిజికల్గా టార్చర్ పెడుతున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఇందాక లాయర్ మేడం అడిగారు ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా బహిరంగంగా అతను ఇస్తానంటే రెడీగా ఉన్నాడు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదంటే అక్కడి నుంచి మనం అనుమానం స్టార్ట్ అయింది. అయినా కానీ ఫోన్ నేను ఇవ్వకపోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఆబ్వియస్లీ నేను ఫోన్ ఇస్తే కనుక అడ్డంగా బహుశా ఏంటంటే ఆ మధుర స్మృతులు మీరిద్దరూ అందులో దాచిపెట్టుకున్నారేమో, ఫ్యూచర్లో వాడుకోవటానికి, ఒకరు ఎక్కడో దూరంగా ఉంటే వాడుకోవటానికి పెట్టుకున్నారేమో. అందుకే నువ్వు మాకు ఆ మధుర స్మృతులు చూపెట్టడానికి ఇష్టపడట్లేదు. అక్కడి నుంచి ఓకే, అక్కడి వరకు మాకు అర్థమైంది. కానీ ఆ తర్వాత కూడా నువ్వు లేదండి అతను అబద్ధం ఆడతాడు, లేదండి అబద్ధం ఆడతాడు అంటే కనుక ఒక ఆడది ఇలా సాఫ్ట్గా మాట్లాడేసి ఇలా న్యాచురల్గా సిగ్గుపడుతూ తలదించుకుని మగాడి మీద లేనిపోని అబాండాలు వేసేస్తాయి కనుక నమ్మేస్తారు అనేటటువంటి నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది చూడమ్మా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఇదంతా కూడా ఎక్కడి నుంచి పోసిందంటే కనుక బహుశా చాలా రేర్గా చూస్తాం. అంటే చూస్తాము, ఎక్కడో రేర్గా చూస్తాము. ఆడవాళ్ళు ఏంటంటే తప్పు చేస్తారు, కానీ తప్పు చేసిన తర్వాత ఎక్కడైతే మనం తప్పుని నిలదీసి ఖండిస్తామో ఎక్కడో చోట కొద్దిగా ఆ మమకారం, ఒక కనికరం అనేటటువంటిది వచ్చి ఒక పశ్చాత్తాపంతో ఏంటంటే కంటతడి పెట్టుకుంటారు. లేదా అట్లీస్ట్ అంటే కనుక తప్పేదో తెలిసి తెలియక జరిగిందండి, నా భర్త దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రేమ రాక నేను ఏదో కక్కుర్తి పడ్డాను, నా బుద్ధి గడ్డి తిన్నానండి నేను ఇంకా. కానీ నువ్వేంటంటే రిపీటెడ్గా ఏంటంటే నీ క్యారెక్టర్ని నువ్వు డిఫెండ్ చేసుకోవటమే కాకుండా పక్కనున్న వ్యక్తిని కూడా, ఏది ఎలాంటి వ్యక్తి అదే కానీ ఇంకొక వ్యక్తి అయితే కనుక నువ్వు ఇలా మాట్లాడుతావు అన్నది నాకు అర్థం కాలేదు. ఎటువంటి వాడు అంటే కనుక బహుశా చేయకున్నటువంటి ఒక ఆడపిల్ల, బహుశా మగాడు కూడా ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే కనుక చెడు అలవాట్లు అనే కేటగిరీలోకి ఉండేటటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నువ్వు చేసినా కూడా ప్రతిసారి ఏంటంటే అతని జోబులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి నీ యొక్క అలవాట్లను పోషిస్తూ, ఎందుకంటే కనుక నువ్వు రచ్చ చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చి పరువు తీస్తావు అనేటటువంటి ఏకైక కారణంతో అతను ఏంటంటే చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉండేటటువంటి వ్యక్తి మీద నువ్వు ఏమంటున్నావు, తిరిగి నేను తప్పు చేయట్లేదని ఒకటి అంటున్నావు. రెండోది ఏంటంటే అతని మీద ఎదురుదాడి చేసేటటువంటి క్రమంలో ఏంటంటే నువ్వే అన్ని తప్పులు చేస్తున్నావు, నీకే అఫైర్స్ ఉన్నాయి, నువ్వే నన్ను రాత్రి రంపాలు పెడుతున్నావు, నువ్వే నాకు డబ్బులు ఇవ్వకుండా ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వేరే అఫైర్స్కి వాడుకుంటున్నావు అని చెప్పి ఈ స్థాయిలో నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటూ అతని మీద బురద జల్లేటటువంటి 2 క్యారెక్టర్స్ నీ లోపల ఉన్నాయంటే కనుక నువ్వు ఎంత ఆరితేరినటువంటి నాటు క్యారెక్టరా అనేటటువంటిది ఇప్పుడు అర్థం అవుతుందమ్మా.
ఎంత భయంకరమైనటువంటి మెంటాలిటీ సైకాలజీ నీది అనేది. సరే అక్కడి వరకు ఒక ప్రయాణం జరిగింది. తర్వాత ఏంటంటే ఇంకా అసలు ఇదేంటి ఒక ఆడపిల్ల ఇటువంటి క్యారెక్టర్, ఒక ఆడది ఇటువంటి పుట్టుకు కూడా పుడుతుందా అనేటటువంటి ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే, ఒక బాయ్ ఫ్రెండ్తో నడిచేటటువంటి వ్యవహారాన్ని బహిరంగంగా తలుపులు వేసుకుని లోపల జరిగేటటువంటి ఒక దరిద్రగొట్టి కార్యక్రమానికి ఈరోజు మీరిద్దరు అన్నా చెల్లెల యొక్క బంధం అనేటటువంటి పెయింట్ పోస్తున్నారు చూడు. అక్కడితో నిన్ను ఏ పదంతో మాట్లాడాలి, ఏ విధంగా చేదరించుకోవాలి, అసహించుకోవాలి, అసలు నీది ఒక పుట్టుక అనేటటువంటి దాంట్లో నాకు మాటలు సరిపోవట్లేదు. అంటే లత ఎక్కడో చోట రియలైజేషన్ అనేది ఉంటుందమ్మా. నీ భర్తను నీ ఇందాక మాట్లాడుతూ ఉంటే కనుక ఎక్కడ కూడా అతను రాచి రంపాలు పెట్టేటటువంటి వ్యక్తిలాగా మాకు అనిపించట్లేదు. అది నీకు తెలుసు. కానీ అయినా కానీ నువ్వు ఇలా డైవర్ట్ అయ్యావు అంటే కనుక ఎక్కడో చోట ఒక చోట ఆలోచించుకో. ఎక్కడో నువ్వు కక్కుర్తుపడ్డావు, రీల్స్ వీడియోస్ ఏదో చేస్తున్నావు, ఒక మనిషికి అట్రాక్ట్ అయ్యావు, ఆ మనిషికి కనెక్ట్ అయ్యావు. నీ భర్త దగ్గరే కాకుండా అక్కడ కూడా శరీరాన్ని పంచుకోవడానికి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా అక్కడికి వెళ్ళే వ్యవహారం నడిపిస్తున్నారు. చాలుగా, ఇంకెంత కావాలి, ఇంకెంత ప్రొటెక్ట్ చేసుకోవాలి? నిన్ను తప్పులు చేసుకుంటూ పోవటం, అబండాలు వేసుకుంటూ పోవటం, నిన్ను నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ పోవటమేనా? కాదుగా, ఎక్కడో చోట ఒక రియలైజేషన్ అనేది ఉంటుంది కదమ్మా, ఒక కనికరం ఉంటుంది కదా, ఒక పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా. తప్పు అయిపోయింది సార్, ఇంక ఇలా జరగకూడదు, పరువు పోతుంది. ఎంతకాలం ఒక శరీరం మీద ఒక కొత్త శరీరం మీద ఉండేటటువంటి కోరిక, మోజు ఎంతకాలం ఉంటుంది సార్? దీని గురించి నేను ఇంకా బతకను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఎక్కడో చోట ఒక చిన్న పశ్చాత్తాపం. నీకు అన్నటువంటి నీ పిల్లలు రేపొద్దున అదే పని చేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఏమని చెప్తావు? నేను అదే చేశాను, నువ్వు అదే చేస్తున్నావు, చెల్లు క్యారీ ఆన్ అని అంటావా? అనంగా ఆడికి ఒక 2 చంపలు 2 వైపులు వాయించి, అరే నువ్వు బుద్ధి గడ్డి తింటున్నావా, నీ జీవితం ఏంటి, నీ బ్రతికెంత అని చెప్పి తిట్టాలంటే కనుక అట్లీస్ట్ మన పరువును కొంతవరకైనా కాపాడుకోవాలిగా. వద్దా? ఇంతేనా సమాజం? వాడెవడో లీగాలిటీస్ మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్ రూల్స్ మాట్లాడుతున్నాడు. వాడు వయసు ఎంత, వాడి హైట్ ఎంత మాట్లాడటానికి? అశోక్, ఇక్కడ నేను ఇందాక ఒక మాట అన్నాను, మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ 2 మాటలు. మొక్కగా వంగింది మానే వంగిన అంటారు పెద్దలు. అంటే నీ భార్య బయటకు వచ్చి బహిర్గమనం చేస్తుంది, గొడవ చేస్తుంది, రచ్చ చేస్తుంది అనేటటువంటిది ఒక ఎత్తు అయితే కనుక, ఆవిడ లోపల ఉండేటటువంటి ఆ చెడు అలవాట్లని నీకు నువ్వుగానే పెంచి పోషిస్తున్నావు అనేటటువంటిది ఇంకోటి, అగ్గికి ఆర్జం పోస్తున్నట్టు అనమాట. షీ హస్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏంటంటే అలవాట్లే ఇంపార్టెంట్, పెళ్ళి పవిత్రత, ఇందులో విలువలు అనేటటువంటిది కాదు, మన అలవాట్లను మనం పోషించుకుంటూ పోయాలి అనేటటువంటి ఉద్దేశంతో సిగరెట్టు, డ్రింకు, బెట్టింగు, అక్కడి నుంచి అక్రమ సంబంధాలు. అంటే ఒక్కొక్క మెట్టు ఆవిడ ఎక్కుంటే వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రశ్నించి అడిగేటటువంటి వాడు ఎవడు లేడు, ఎందుకంటే పరువు పోద్దని చెప్పి. సో ఆవిడ ఏంటంటే అలవాట్లకి బానిస అయిపోయినటువంటి ఒక క్యారెక్టర్ అనమాట, ఎడిక్షన్ పర్సనాలిటీస్. అలా ఏం లేదు సార్, నా భర్త దగ్గర నుంచి నాకు ప్రేమ అనేది లేదు సార్. తను నన్ను అర్థం కొనుక్కో అమ్మా, అక్కడ బజార్లో దొరుకుతుంది, కేజీ లెక్కన దొరుకుతుంది ప్రేమ. కొనుక్కో, అన్ని కొనుక్కుంటున్నావు కదా, బెట్టింగ్లు కొనుక్కుంటున్నావు, సిగరెట్లు కొనుక్కుంటున్నావు, మందు బాటలు కొనుక్కుంటున్నావు, ప్రేమను కూడా కొనుక్కో. నేను అసలు అర్థం చేసుకోలేదు సార్ ఎప్పుడు కానీ. అసలు వినమ్మా, ఒక్క నిమిషం విను. అయిపోయింది, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. అర్థం చేసుకుంటే నీకు బుర్ర ఉంటే ఆ బుర్ర పని చేస్తే అర్థం చేసుకుని నీ జీవితాన్ని బాగు చేసుకుని, నీ కుటుంబాన్ని సరి చేసుకుని, నీ పిల్లోని బాగు చేసుకుంటావు. లేదంటే మురుగుకొంట్లో దుంకి చేస్తావు, అంతే. ఇంకేముంది? నేను ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాను. నీకు బుద్ధి గడ్డి తింటే కనుక కాసేపు అలా కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసుకుంటూ, నేను చేసినటువంటి పని పవిత్రమైన పని, దరిద్రగొట్టు పని, జంతువులైనా ఇలాంటి పని చేస్తాయనేది ఒకసారి ఆలోచించుకో, విశ్లేషించుకో, నీకే తెలుస్తుంది. మీ తల్లి ఎందుకు అన్నది అనేది మీ తల్లి సిగ్గుపడుతుంది. ఆవిడని పిలిచి ఇక్కడ మాట్లాడితే 2 చంపల పట్టిమని వాయిస్తుంది. మీలాంటి వాళ్ళు మళ్ళీ పిల్లలు కంటాలు, మళ్ళీ ఆ పిల్లల్ని పెంచటాలు, వాళ్ళకి నీతులు చెప్పటాలు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు అని చెప్పి మీరు నీతులు చెప్తారు. సిగ్గుండాలి. నీ మొగుడు సరిగ్గా చూడకపోతే కనుక విడాకులు ఇచ్చి ఇంకో చోట బతుకు, ఏదన్నా నీట్గా బతుకు. అంతే కనుక లైన్లో పెట్టి మగాళ్ళని పెట్టుకుని న్యూడ్ వీడియోస్ చేసుకుంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చొని అన్నా చెల్లెలో అని చక్కభజన చేస్తావా? ఆ మనిషి పరువు తీస్తావా? నువ్వు చేసినటువంటి అలవాటేనా? ఆవిడకి ఏంటంటే ఈ విధంగా ఇప్పటికి కూడా ఇంత నేను మాట్లాడినా కూడా ఆవిడలో ఒక రియలైజేషన్ రావట్లేదు అంటే కనుక ఇప్పటికీ కూడా ఆవిడకి ఇన్సైట్ రావట్లే. ఆవిడ ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త రకమైన సుఖం కావాలి. సిగరెట్ సుఖమా, మందు సుఖమా, మొగుడు సుఖమా, బెట్టింగ్ సుఖమా, డబ్బులు సుఖమా? సుఖం కావాలి ఆ అమ్మాయికి. నీ సుఖం అలవాటు పడిపోయింది. నువ్వు ఓన్లీ ఏంటంటే ఏటీఎం మెషిన్ లాగా ఆవిడకి డబ్బులు ఇచ్చి అది పోషించాలి. నువ్వు ఇవ్వకుండా ఆవిడకు ఏర్పడినటువంటి ఇంకో సుఖం ఏంటంటే వాడికి డబ్బులు అక్కర్లే, వాడు ఫ్రీగా రెడీలీ అవైలబుల్. వాడు ఓన్లీ లీగాలిటీస్ మాట్లాడతాడు. అంటే పేపర్ అంతా చదువుతాడు, వాడికి కావాల్సిందే గుర్తుపెట్టుకుంటాడు. ఆడపిల్లని ఎలా పడేయాలి, ఈ డైలాగ్ ద్వారా ఆడపిల్లని పడేయచ్చు. బహిరంగంగా వచ్చి నేను భార్యాభర్తలు అంటే కనుక అందరు నమ్ముతారు, నిన్ను బక్రా. ఒకటే గుర్తుపెట్టుకో సుధీర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏంటో, నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు, కానీ నీకు కావాల్సిందే చూసుకుంటూ నీ జీవితం నువ్వు నడిపించుకోవాలంటే కనుక ఎల్లకాలం జీవితం ఇలా నడవదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కడో చోట ప్రతిదీ లా అనేటటువంటిది కాదు, ఎథిక్స్ అనేటటువంటిది కూడా ఉంటాయి. హ్యుమానిటేరియన్ ఎథిక్స్ అని ఉంటాయి, కల్చరల్ వాల్యూస్ అనేటటువంటి ఉంటుంది. మీ అమ్మగారు నాన్నగారు ఇలాంటి పనులు చేసి ఉండేవారు కాదు. మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇలాంటివి చేయరు. ఎందుకు చేయరు అంటే కనుక విలువల్ని మనం కాపాడితే విలువలు మనల్ని కాపాడుతాయి.
సో ఈ విలువలు అనేటటువంటిది ఒక ఆలోచనకు సంబంధించినటువంటి అంశం. నాకు పెళ్ళి అవుతే కనుక నా భార్య వెళ్ళి అశోక్తో ఉంటే కనుక నాకు ఎలా ఫీలింగ్ ఉంటుంది అనేటటువంటిది విలువ. ఆ విలువను అర్థం చేసుకుంటే కనుక ఏమీ అక్కర్లేదు, ఏ సిస్టమో అక్కర్లేదు. మనం కాపాడుకుంటాం, ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళని కాపాడుకుంటాం, మన అన్నదమ్ములు మనం కాపాడుకుంటాం. నాకు సుఖం కావాలి, పక్కనోడికి ముళ్ళు గుచ్చుకోవాలి అంటే కనుక జీవితాలు ఇలాగే ఏడుస్తాయి. రేపొద్దున ఏదైతే నువ్వు ఆవిడతో చేస్తున్నావో ఈ బహిరంగంగా అన్నా చెల్లెలు అనేటటువంటి అనుబంధాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఆ విధంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు మీరు. ఇదే పరిస్థితి రేపొద్దున నా అనేటటువంటి నీ మనుషులకు కూడా ఏర్పడితే నీ పక్కన కూర్చునేటటువంటి భార్య కూడా అన్నయ్య అనుకుంటూ పక్కింటికి వెళ్తే అప్పుడు నీకు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఇవి తెలిస్తే చాలు, ఏ న్యూస్ ఆర్టికల్స్ అక్కర్లేదు, ఏ గవర్నమెంట్ రూల్స్ అక్కర్లేదు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.